నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పనిచేసిన ఒక భారతీయ డాక్టర్ మనం చూసుకుంటే మరణించాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ప్రముఖ భారతీయ దంత వైద్యుడు మరియు కువైట్ హెల్త్ కేర్ రంగంలో అగ్రగామి అయిన డాక్టర్ డేవిడ్ జ్ఞానశేఖర్ యుఎస్ఏ లో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అక్కడ అతను తన యొక్క పదవి విరమణను తన యొక్క కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉన్నాడని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే డాక్టర్ డేవిడ్ జ్ఞానశేఖర్ గారు మనం చూసుకుంటే కువైట్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖలో 46 ఏళ్ల పాటు అపూర్వమైన సేవలు అందించారు. ఆగస్టు 2024వ సంవత్సరంలో ఆయన పదవి విరమణ చేశారని చెప్పేసి, అలాగే ప్రముఖ భారతీయ దంత వైద్యుడు మరియు అలాగే కువైట్ హెల్త్ కేర్ రంగంలో తనదైన ముద్ర వేశారని చెప్పేసి, అలాగే ఆయన జహరా స్పెషలైజ్డ్ డెంటల్ కేర్ సెంటర్ లో చివరగా పనిచేశారు. దంత ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి తన యొక్క జీవితాన్ని తన యొక్క వృత్తిని ఆయన అంకితం చేశాడు. ఇటీవల జూలై 2024లో కువైట్ కు ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించింది. అతని విశేషమైన సేవకు గాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్ వాహబ్ ఆల్ అవాదీ గారు డెంటల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ హసాన్ చేత సత్కరించారు. కువైట్ లోని ఇండియన్ డెంటిస్ట్ అలయన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా డేవిడ్ గారు ఒక బలమైన సంఘాన్ని నిర్మించడమే కాకుండా అనేక మంది భారతీయ మరియు కువైట్ దంత వైద్యులకు మార్గదర్శకంగా ఆయన వహించారు. అలాగే ఆయన తన యొక్క వృత్తి పైన చెరగని ముద్ర వేయడం జరిగింది. కువైట్ లో 46 ఏళ్ల పాటు పనిచేయడం అంటే ఆషామాషి విషయం కాదు. 46 ఏళ్ల పాటు కువైట్ లో ఉండి కువైటీ ప్రజలకు, భారతీయులకు, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులకు సేవలందించిన ఆ యొక్క భారతీయ దంత వైద్యుడు జ్ఞానశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో డేవిడ్ జ్ఞానశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి, అలాగే భగవంతుడు ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి మనమందరం అయితే ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.